కరివేపాకు కారం పొడి. కరివేపాకు పొడికి కావాల్సినవి: ఎండుమిరపకాయలు, ఎల్లిపాయలు కొన్ని, మెంతులు 1 స్పూను, చింతపండు కొంచెం, శనగపప్పు 1 స్పూను, ఆవాలు స్పూను, మినప్పప్పు స్పూను, పల్లీలు 1 స్పూను, జీలకర్ర స్పూను, నువ్వులు 1 స్పూను వేసుకోవాలి. ఇవన్నీ వేయించుకోవాలి. టీ స్పూన్ నూనె వేసుకోవాలి గిన్నెలో. ఈ పల్లీలు వేసుకోవాలి ఇందులో. ఈ నూనె వేడెక్కాక పల్లీలు కొంచెం వేయాక శనగపప్పు, మినపప్పు వేసుకోవాలి. ఈ మెంతులు వేసుకోవాలి. జీలకర్ర వేసుకోవాలి. ఈ ఆవాలు కూడా వేసుకోండి, టీ స్పూను, టేస్ట్ ఉంటుంది. ఈ నువ్వులు కూడా స్పూన్ వేసుకోవాలి. కొంచెం చింతపండు ఈ స్పూను ఉంటుంది. ఇవన్నీ పక్కన పెట్టుకోవాలి. వేగినాయి. కొంచెం టీ స్పూన్ నూనె వేసుకొని మిరపకాయలు వేయించుకోవాలి. ఎండు మిరపకాయలు వేయించుకోవాలి. స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఎండు మిరపకాయలు ఇవన్నీ వేయించుకోవాలి. ఎల్లిపాయలు ఇట్లా ఒక 10 పల్లిపాయ రెబ్బలు కూడా ఇందులో వేసుకోవాలి. ఈ కరివేపాకు పొడి చాలా మంచిది ఆరోగ్యానికి. చిన్నప్పుడు మా నాయనమ్మ ఇలా చేసేది కరివేపాకు పొడి. ఇవి వేగినాయి, ఇవి తీసేయాలి. కొంచెం నూనె వేసి టీ స్పూను కరివేపాకు వేయించుకోవాలి. ఈ బౌల్ కరివేపాకు ఈ పచ్చిది కదా, కొంచెం వేగాలి, పొడవ్వాలి. ఇది వేగింది. దీంట్లోనే కొంచెం పసుపు వేసుకోవాలి, చిటికెడు, కొంచెం ఇంగువ టేస్ట్ కోసం. ఇవి మన ఇష్టం, పసుపు ఇంగువ వేసుకోవాలి. ఇది చల్లారాక మిక్సీ పట్టుకోవాలి. కరివేపాకు పొడి ఈ విధంగా చేసుకోవాలి. అన్నంలోకి బాగుంటుంది. ఇది ఉప్మాలో కూడా వేసుకొని తినొచ్చు. కొంచెం నెయ్యి వేసుకొని ఇట్లా కలుపుకొని ఒక్క ముద్ద తింటే ఫస్ట్ రోజు ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇదే చూడండి, ఒక్క ముద్ద తింటే చాలు రోజు.